హాయ్! హలో! నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. అండ్ మీకు కానీ నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ టు గ్రో. సో ఈరోజు నేను పోహా రెసిపీ చూపిస్తున్నాను. మంత్లో వన్స్ ఆర్ ట్వైస్ పోహా చేసుకొని తింటాను, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు నేను బేసిక్ పోహా చేసుకుంటున్నాను. ఇందులో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అండ్ దెన్ నార్మల్ తాలింపు వేసి అందులో పొటాటోస్ మంచిగా ఫ్రై అవ్వనిచ్చాక అందులో మిర్చి వేసుకుంటున్నాను. నేను యూజువల్గా చిన్నగా చాప్ చేసిన మిర్చీస్ వేస్తారు, బట్ నాకు అట్లా వేస్తే నాకు ఆ స్పైస్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోతాయి అని చెప్పి ఇట్లా హాఫ్ కట్ చేసి వేసుకున్నా. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి మంచిగా అది మగ్గిన తర్వాత అండ్ పొటాటోస్ కూడా మెత్తగా అయిపోయిన తర్వాత టొమాటోస్ వేసి మంచిగా అవి మ్యాష్ అయినంత వరకు కుక్ చేసుకుంటాము. అండ్ ఒక పక్కన థిక్ పోహా దొరికిద్ది కదా, ఆ థిక్ అటుకులు దాన్ని మనం మంచిగా 1-2 టైమ్స్ వాష్ చేసుకొని సైడ్ పెట్టుకుంటే అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. సో టమాటోస్ ఇవన్నీ మగ్గిపోయినాక మన ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అడ్జస్ట్ చేసుకున్నట్టు చూసుకొని అందులో మనం ఈ వాష్ చేసిన అటుకులు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. అండ్ ఈ పాయింట్లో కావాలి అనుకుంటే మనం సాల్ట్ అయినా స్పైసీనెస్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ నాకైతే అన్నీ సరిపోయినాయి. సో దీన్ని ఇట్లా ప్లేటింగ్ చేసేసుకొని కీర అండ్ కావాలి అంటే పైనుంచి కొంచెం లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఈరోజు ఎగ్, కీర, పోహా, క్యారెట్తో కలిపి నా లంచ్ అయితే ఫినిష్ చేసిన.